హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు నామినేషన్కి సంబంధించినటువంటి తొలి ప్రోమో అయితే తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే టెనెంట్స్ అందరినీ, అంటే ప్రస్తుతానికి కామనర్స్ టెనెంట్స్గా ఉన్న నేపథ్యంలో వీరందరినీ ఒక యాక్టివిటీ ఏరియా రూమ్కి అయితే రమ్మని పిలవడం అయితే జరిగింది. అక్కడ ఒక మ్యాగ్నెటిక్ బోర్డును అయితే ఏర్పాటు చేశారు బిగ్ బాస్. ఇక టెనెంట్స్తో మాట్లాడుతూ టెనెంట్స్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో 5 మందిని నామినేట్ చేసి వారి మ్యాగ్నెటిక్ స్టిక్కర్స్ యొక్క బొమ్మలని ఆ మ్యాగ్నెటిక్ బోర్డుపై అంటించాలని చెప్పాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే 5 మందిలో కనీసం ఒక్కరైనా టెనెంట్ ఉండాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పగానే అందరూ షేక్ అయ్యారనే చెప్పవచ్చు. ఇక మొదటగా హరీష్ మాట్లాడుతూ సంజన నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆమె క్యాప్టెన్ అవ్వగానే ఆమెలో కొంచెం అవేర్నెస్ కనిపించింది. ముఖ్యంగా ఫ్లోరా గురించి మాట్లాడే సమయంలో మూసుకొని పో అంటూ చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటే, ప్రియా కూడా నాకు కూడా అలాగే అనిపించింది, ఆమెకు కొంచెం అహం ఎక్కువ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత అమ్మాయిల గురించి డీగ్రేడ్ చేస్తూ మాట్లాడటం అనేది నాకు అస్సలు నచ్చలేదు అని శ్రీజ దమ్ము కూడా చెప్తూ ఉంది. ఇక ఆ తర్వాత ధీమాన్ పవన్ మాట్లాడుతూ ఒకటి అనుకుంటే దాని మీదే నిలబడే లక్షణం నాది, కానీ అందరూ అప్రోచ్ చేస్తే నేను దాన్ని వెనక్కి తీసేసుకుంటాను అంటూ చెప్తున్నాడు. ఇక ప్రియా అయితే రాము బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్ అంటూ మాట్లాడుతుంది. ఇక హరీష్ అయితే మా అందరితో కంపేర్ చేస్తే ఓనర్స్ కన్నా మీరే ఎక్కువ తింటున్నారు అంటూ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నాడు ప్రియాకి, దమ్ము శ్రీజకి. ఇక పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టి గురించి మాట్లాడుతూ గట్టిగా చెప్పేవారే మాట వింటున్నాడు, అది తప్పైనా కూడా అదే కరెక్ట్ అని అనుకుంటున్నాడు అంటూ నేను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్తున్నాడు. ఇక డీమన్ గట్టిగా మాట్లాడుతూ నాకు బూతు కన్నా అబద్ధం ఆడటం చాలా రాంగ్ అని చెప్తున్నాడు. ఇక ప్రోమో చివర్లో హరీష్ మాట్లాడుతూ నన్ను అందరూ అమ్మాయిల్ని చులకనగా చూస్తారు అంటూ మాట్లాడారు, కానీ నేను అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు తెలుసు అంటే దమ్ము శ్రీజ వచ్చి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మేము కూడా చూసాంలే అంటూ గట్టిగా అయితే వాదిస్తుంది. కోడిగుడ్డు మీద బొచ్చు పీకమంటే నేను కూడా పీకుతాను, మీరు అని పిలవండి అంటూ శ్రీజపై రెచ్చిపోతున్నాడు హరీష్. మొత్తంగా ఈ ప్రోమోని చూస్తున్నట్లయితే ఈరోజు ఎపిసోడ్తో నామినేషన్స్లో ఫుల్ ఫైర్ అయితే కనిపించబోతుంది. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఏమాత్రం హరీష్కి పాజిటివ్ అయినా మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా టాప్ 5 రేస్లో నిలుస్తాడు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి అయితే అవసరం లేదు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.